ఏవయ్యా ఓజీ, ఏమిటి నువ్వు హడావిడి చేస్తున్నావు? ఏమో హుషారుగా కనిపిస్తున్నావు. ఓసి 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 ఏ అంబోతు అంబోతు అంబోతు. వామ్మో, నీకు ఓజీ ఫీవర్ బాగా పట్టుకున్నట్లు ఉన్నది. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయినట్లు ఉన్నావు. కొంచెం ఆ క్యారెక్టర్ నుండి బయటకు రమ్మని మనవి చేస్తున్నా. ఏంటయ్యా కాంబాబు, ఏంటి బాధ ఏంటి? నా సినిమా రిలీజ్ అవబోతుంటే చాలు మీడియా గొట్టాల ముందుకొచ్చి ఎగిరెగిరి పడుతున్నారు మీ సైకో బ్యాచ్. ఎగిరెగిరి పడటం కాదు, నీ సినిమా రిలీజ్ అయినప్పుడు విమర్శించడం మా కర్తవ్యం, మా బాధ్యత. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నా. నేను నా సినిమాలు ఏమైనా చేసుకుంటా, మీరు మీ రాజకీయాలు చేసుకోండి. నా సినిమాల విషయంలో మీరు ఎందుకు దూరుతున్నారు? మేము రాజకీయం చేయడంలో ఏ ఒక్క రంగాన్ని వదిలిపెట్టాం. సినిమాల పైన గురించి మాట్లాడి కూడా రాజకీయం చేయడం మాకు అలవాటేనని మనవి చేస్తున్నా. ఈసారి ఏమిచ్చాడు మీ జగ్లక్ స్క్రిప్ట్? మా సినిమా గురించి ఏదో మాట్లాడమని ఉంటాడు కదా, ఏమన్నాడేంటి? ఆయన అనేది ఉన్నది, మా మాటే చెబుతున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు డిప్యూటీ సీఎం కాకముందు సినిమా పరిశ్రమ గురించి జాలి చూపించావు. నేను రాజకీయ రంగానికి రాకముందే సినిమా రంగానికి చెందిన, నాకు సినిమాలంటే పిచ్చి. సో సినిమా పరిశ్రమ పైన నా దృష్టి ఎప్పుడు ఉంటుంది. అవన్నీ మాకు అనవసరం. టికెట్ల రేట్లు అదుపులో ఉండాలి, సామాన్యులకు అందుబాటులో ఉండాలి. మరిప్పుడు అదే సినిమా టికెట్ 1000 రూపాయలైనది. ఇది ఘోరం కాదా అని ప్రశ్నిస్తున్నా. ఓహో, మీకు సినిమా ప్రేక్షకుల మీద బాగానే జాలి అభిమానం ఉందే. నాకు కూడా సినిమాల మీద మోజు ఉన్నది. సంజన సుకన్యల మీదే మోజు ఉందనుకున్నా, సినిమాల మీద కూడా ఉందా? ఇదిగో, నువ్వు మళ్ళీ గడ్డ అరగడ్డ గుర్తు చేయకు, నా మైండ్ ఖరాబు చేయకు. అట్లుంటది మరి నీతో. అయినా మీ సంజన సుక్కుతో కలిసి సినిమాలకు వెళ్ళడం నీకు అలవాటే కదా. ఇదిగో పవరు, టాపిక్ డైవర్ట్ చేయకు. నేను అడగాలనుకుంటున్న ప్రశ్న డైరెక్ట్ గా అడుగుతున్నా. సగటు ప్రేక్షకుడు 1000 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడగలరా అని ప్రశ్నిస్తున్నా. అలా చూసే అవకాశం లేకుండా చేయడం అన్యాయం కాదా అని అడగదలుచుకున్నా. ఇప్పుడు సినిమా చూడాలనే కోరిక ఉన్నవాడు ఆ రేటు పెట్టుకుని వెళ్తాడు. అది రిలీజ్ రోజు బెనిఫిట్ షోకి మాత్రమే. అంత డబ్బు పెట్టలేని వాడు ఆ తర్వాత రోజు వీలు చూసుకుని వెళ్తాడు. ఇప్పుడు నీకొచ్చిన నొప్పి ఏంటి? నీ స్థాయి రోజు రోజుకి పెరిగిపోతుంటే ఇక్కడ చూడలేక చస్తున్నాం. మా జగలక్ అయితే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. ప్యాలెస్ లో కూర్చుని ఒకటే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడవడం? మీ వాడిని కూడా హీరోగా పెట్టి పిచ్చి తొగులక్కని ఒక సినిమా తీయండి, చాలా బాగుంటుంది. పిచ్చాసుపత్రిలో ఉన్న వాళ్ళందరికీ స్పెషల్ షో వేసి చూపించండి. మీ వాడి పిచ్చితో సినిమా చూశాక మీ వాడి పిచ్చితో పోలిస్తే వాళ్ళకి పిచ్చి లేదని అర్థమైపోతుంది. నువ్వు మాకు పిచ్చి పట్టించకు. మా జగ్లకు ఎగిరి నవ్వుకు ఆ పిచ్చి సినిమా కాస్త కామెడీ సినిమా అయిపోగలదు. కాబట్టి సినిమా హీరోగా చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. నన్ను చూసే అభిమానులు నా సినిమా గురించి ఎదురు చూస్తూ ఉంటారు. మీరు వాళ్ళకు నచ్చనట్లుగా మీరు తప్పుడు ప్రచారం చేస్తే ఒక్కొక్కటి తాటు తీస్తా. ఒక సగటు సినిమా అభిమానిగా నేను కూడా మీ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. నీ కోరిక ఏమిటో, నీ ఉద్దేశాలు ఏమిటో, మీ చిత్రక్తులు ఏమిటో నాకు అన్ని తెలుసు. ఏదో రకంగా వచ్చి 4 మాటలు చెప్పి సినిమా హిట్ అవ్వాలని పైకి నా మీద ఏదో అభిమానం ఉన్నట్లు చూపించి లోపల అక్కసు పెట్టుకుంటే తెలియదు అనుకుంటున్నావు. నాకు అన్ని తెలుసు. నువ్వు పెద్ద ముదురువి. నీ ప్రతి సినిమా రిలీజ్ అవ్వబోయే 10-15 రోజుల ముందే మా ఏడుపులు స్టార్ట్ అవుతాయి. ప్రజల దృష్టిలో మేము మంచి వాళ్ళం అనిపించుకోవడానికి మీ సినిమా బాగుండాలని కోరుకుంటాం. పనిలో పనిగా మీరు చేసే తప్పులను ఎంచడానికి ప్రయత్నం చేస్తాం. మనసులో మాత్రం మీ సినిమా పోతే బాగుంటుంది అని అనుకుంటాం. ఆల్రెడీ మీ బూత్ బ్యాచ్ సోషల్ మీడియాలో నా పైన చేస్తున్నటువంటి ట్రోల్స్, మీమ్స్ అన్ని నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తు పెట్టుకో అంబోతు, ఇది అన్ని సినిమాలు అంటే సినిమా కాదు. ఓజీ చరిత్ర సృష్టిస్తుంది, రికార్డులు బద్దలు కొడుతుంది. చూద్దాం, అది చూద్దాం. సినిమాలో ఎంత దమ్ముందో తెలియడానికి ఇంకా ఎంతో సమయం లేదు. మీ వైచీపీ బ్యాచ్ ఘోర ఓటమి. మీ సైకోరెడ్డి రెక్కలు కట్టు. మా సినిమా రిలీజ్ అవ్వకముందే మీ వైచీపీ గద్దను మట్టు పెట్టిన ఓజీ ఇక్కడ. ఆంబోతు, పోయి నీ ఓమీకి చెప్పుకోవయ్యా ఆంబోతు. జలగన్నా.